నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ దట్ ఈస్ రీజనింగ్ పైన లెక్చర్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది లెక్చర్ 1. ఈ లెక్చర్లో మనం వెన్ డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి అంటే లాజికల్ రిలేషన్ని చూపిస్తుంది అనమాట. 2 or more సెట్స్ ఎలా ఒకదానికొకటి రిలేట్ అయి ఉన్నాయి అని చూపించడమే వెన్ డయాగ్రామ్తో మనం రిప్రజెంట్ చేస్తాం. యూజువల్గా మనం వెన్ డయాగ్రామ్స్ చూస్తే ఎక్కువ సర్కిల్స్లోనే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే సర్కిల్స్ కానీ, స్క్వేర్స్ కానీ, ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, ఏ షేప్ అయినా ఉండొచ్చు అనమాట. అది రిప్రజెంటేషన్ ఎలాగైనా ఉండొచ్చు. ఒక సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ సెట్ అంటే ఏంటి అంటే గ్రూప్డ్ డేటా అనమాట. గ్రూప్డ్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్ ఉంది అనుకుందాం. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిట్ వరకు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏషియాలో ఉన్న కంట్రీస్ అనుకుందాం. ఏషియాలో ఉన్న కంట్రీస్ అన్నీ ఒక సెట్ లాగా. అలాగా అది ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అయినా ఉండొచ్చు అనమాట. కాకపోతే రిలేటెడ్గా ఉండాలి. ఇక యూనివర్సల్ సెట్ అని ఉంటుందన్నమాట. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ సెట్లో అన్నీ ఉంటాయి, అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుందన్నమాట. దీని లోపల సబ్సెట్స్ ఉంటాయి. సబ్సెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు మన వరల్డ్ ఉంది. వరల్డ్ని యూనివర్సల్ సెట్ అనుకుందాం. ఈ యూనివర్సల్ సెట్లో సబ్సెట్స్ ఏంటి? కాంటినెంట్స్ అనుకుందాం. కాంటినెంట్స్, ఆ కాంటినెంట్స్లో మళ్ళీ సబ్సెట్స్ ఉంటాయి. ఏంటి? కంట్రీస్. ఇప్పుడు మన ఏషియా ఒక కాంటినెంట్, ఆఫ్రికా ఒక కాంటినెంట్, అమెరికా, నార్త్ అమెరికా ఒక కాంటినెంట్. ఇలా కాంటినెంట్స్లో మళ్ళీ లోపల కంట్రీస్, స్టేట్స్ ఉంటాయి. సో అవి మళ్ళీ వాటికి సబ్సెట్స్ అవుతాయి అన్నమాట. సో అది. సో నెక్స్ట్ మనం క్వశ్చన్స్లో వెళ్ళిపోదాము, ప్రాక్టీస్ చేద్దాము. ఐడెంటిఫై ద డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్ అమంగ్ క్లాసెస్ గివెన్ బిలో. ఇక్కడ చూడండి, ఢిల్లీ ఇచ్చారు, శ్రీలంక ఇచ్చారు, ఏషియా ఇచ్చారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే మీకు వెన్ డయాగ్రామ్స్ చేయాలి అంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏషియా అని చూసిన వెంటనే ఇది ఒక కాంటినెంట్ అని గుర్తుకు రావాలి. కాంటినెంట్. శ్రీలంక అని చూసిన వెంటనే ఇది ఏంటిది? శ్రీలంక ఒక కంట్రీ. అండ్ ఢిల్లీ ఏంటి? ఒక కంట్రీకి క్యాపిటల్, మన ఇండియాకి క్యాపిటల్, అది ఒక సిటీ. సో ఇక్కడ 3 రకాలుగా ఉంది చూడండి. కాకపోతే ఇవన్నీ కూడా ఏషియాలో ఉంటాయి. ఏషియా అనేది ఇక్కడ ఏమవుతుంది? యూనివర్సల్ సెట్ అవుతుంది. యూనివర్సల్ సెట్. సో ఏషియా ఇలా ఉంటుంది. ఇంకేంటి? లోపల శ్రీలంక అండ్ ఢిల్లీ ఇచ్చారు కదా. శ్రీలంక ఒక కంట్రీ అండ్ ఢిల్లీ ఈజ్ అ క్యాపిటల్, అదొక ఇండియాలో ఉంటుంది. ఈ రెండు కలవవు. ఎందుకు కలవవు? ఒకవేళ ఇండియా అండ్ ఢిల్లీ అని ఇచ్చుంటే ఇలా కలిసి ఉంటుంది, అంతే కదా. ఇండియాలో ఒక పార్ట్ ఢిల్లీ, కానీ ఇండియా లోపల ఢిల్లీ ఉండొచ్చు. ఇలా ఉంటుంది. ఇండియా, ఇది ఏషియా, ఇండియా, ఢిల్లీ ఉంటుంది. కానీ మనకేమి ఇచ్చారు? ఏషియా, శ్రీలంక, ఢిల్లీ అని ఇచ్చారు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది దీనికి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది కాదు, ఎందుకంటే ఇండియా ఢిల్లీ ఇచ్చుంటే ఇది అయి ఉంటుంది ఆప్షన్ ఏ. శ్రీలంక, ఢిల్లీ కాబట్టి ఆప్షన్ 2. ఆప్షన్ 3లో ఏంటి? 2 మిక్స్ అయి ఉంది, కానీ మనకి సంబంధం లేదు. శ్రీలంక ఈజ్ అన్ అదర్ కంట్రీ అండ్ ఢిల్లీ ఈజ్ అ క్యాపిటల్. సో ఎటువంటి ఇంటర్సెక్షన్ ఏమీ ఉండదు. సో ఈ ఏషియా సపరేట్, ఈ 2 సపరేటా? కాదు. 2 కూడా, శ్రీలంక అనేది అండ్ ఢిల్లీ అనేది 2 కూడా ఏషియాలో ఒక భాగం. ఏషియా లోపల ఉంటాయి, లోపల. సో మనం లోపల రిప్రజెంట్ చేస్తాం సర్కిల్ని. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ హౌ మెనీ రెడ్ ఆర్ లాంగ్ బట్ నాట్ పెన్. చాలా జాగ్రత్తగా చూడాలి. రెడ్ ఆర్ లాంగ్ అనమాట. ఎన్ని రెడ్? ఇప్పుడు రెడ్ అనే సెట్ ఇది, పెన్ అనే సెట్ ఇది, లాంగ్ అనే సెట్ ఇది. రెడ్ ప్లస్ లాంగ్ కలిపి ఉండాలి, బట్ నాట్ పెన్, మైనస్ పెన్. అసలు పెన్ అనేది కలవకూడదు. అంటే ఏంటి? క్లియర్గా ఈ సర్కిల్ అసలు ఉండకూడదు. ఈ సర్కిల్ని మర్చిపోండి, ఈ సర్కిల్ని ఇలా మర్చిపోండి. ఇప్పుడు ఏమడిగారు? రెడ్ ఆర్ లాంగ్ అన్నారు. ఆర్ లాంగ్ అన్నా, రెడ్ అండ్ లాంగ్ అన్నా ఒకటే అనమాట. హౌ మెనీ రెడ్ ఆర్ లాంగ్? సో రెడ్కి లాంగ్కి ఇంటర్సెక్షన్ ఎక్కడుంది? కలిసి. ఇంటర్సెక్షన్ అంటే ఇలా అనమాట. ఈ పాయింట్ ఇంటర్సెక్షన్, 2 సెట్స్ కలవాలి ఇట్లా, దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఈ పాయింట్. సో రెడ్ లాంగ్ కలిసి ఉండే సెక్షన్ బాగా జాగ్రత్తగా చూస్తే ఏది? ఈ పార్ట్. సో ఈ పార్ట్ మాత్రమే 2 కలిసి ఉన్నాయి, 2 సర్కిల్స్ కలిసి ఉన్నాయి కదా. సో క్లియర్గా చూసిన వెంటనే 1 సెకండ్లో చెప్పేయచ్చు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అని. నెక్స్ట్,
అవుట్ ఆఫ్ ది 100 players 20 లవ్ ఓన్లీ ఫుట్బాలే 20 అనమాట. ఓన్లీ ఫుట్బాల్ 20 ఎఫ్ అనుకోండి. నెక్స్ట్ 30 లవ్ బోత్ ఫుట్బాల్ అండ్ హాకీ. బోత్ అన్న ఇంటర్సెక్షన్ అన్న కామన్గా ఉన్న ఒకటే. సో బోత్ కాబట్టి ఇది ఫుట్బాల్ కదా, దీన్ని కలిపి ఒకటి హాకీ రాయండి. 30 లవ్ బోత్ అన్నారు కాబట్టి ఈ మధ్యలో కలిపిన జాగాలో 30 రాసుకోండి. ఓకే. అండ్ 15 people లవ్ ఓన్లీ క్రికెట్ని పక్కన పెట్టుకోండి సి. సో 15 people లవ్ ఓన్లీ క్రికెట్. 25 people లవ్ ఓన్లీ హాకీ. ఈ హాకీ ఓన్లీలో 25. అండ్ 5 people లవ్ బోత్ ఫుట్బాల్ అండ్ క్రికెట్. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చేశారు ఫుట్బాల్కి క్రికెట్కి కనెక్షన్ ఉంది. సో ఈ క్రికెట్ది ఇలా గీసుకోండి, ఇంటర్సెక్షన్ అవ్వాలి. బోత్ అన్నారు కాబట్టి ఇంటర్సెక్షన్ అవుతుంది. ఎంతమంది? 5 మంది. సో ఇంటర్సెక్షన్ ప్లేస్లో 5 ఉంటుంది. అండ్ ద రిమైనింగ్ లవ్ ఓన్లీ బాస్కెట్బాల్ అనేది పక్కన రాసుకోండి. ఎక్కడ చూడండి బాస్కెట్బాల్కి మిగిలిన ఏ ఫుట్బాల్ కానీ హాకీ కానీ క్రికెట్తో సంబంధం ఉందా? లేదు. సో సపరేట్గా రాసుకోండి బాస్కెట్బాల్. మనం ఏం కనుక్కోవాలి అంటే మిగిలిన పీపుల్ ఈ 100 మందిలో ఇవన్నీ చెప్పేశారు. 5 మంది 20, 25, 30, 15 ఇవన్నీ చెప్పేశారు టోటల్ 100 మందిలో. ఇంకా మిగిలిన వాళ్ళు ఓన్లీ బాస్కెట్బాలే ఆడతారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎంత అన్నారు. ఈజీ కదా, చాలా సింపుల్. 100 మైనస్ ఈ మొత్తం 20 + 30 + 15 + 25 + 5 అంతా మైనస్ చేస్తే మీకు ఆన్సర్ ఏం రావాలి? 5 వస్తుంది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది క్లియర్గా వెన్ డయాగ్రామ్. ఒకసారి పాజ్ చేసి మీకు మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మళ్ళా ప్లే చేసి చూడండి సొల్యూషన్ని. అప్పుడే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అయితేనే మీకంతటా మీరే మంచి మార్క్స్ సాధించగలుగుతారు. టైం మేనేజ్మెంట్ వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా ఎన్ని వీడియోస్ అయినా చూడండి, ఒక హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చూసినా కూడా చూస్తున్నంతసేపు బాగుంటుంది అర్థమైనట్లు, కానీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అక్కడ 1, 2 మార్కులు వస్తాయి. ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్. ఎంత చేసినా కూడా, ఏం చూస్తూ ఉన్నా ఏం చదువుతూ ఉన్నా కూడా వేస్ట్. నెక్స్ట్ చూడండి, ఇన్ ద గివెన్ వెన్ డయాగ్రామ్ హౌ మెనీ సింగర్స్ ఆర్ యాక్టర్స్ అన్నారు. అంటే ఏంటి? ఇక్కడ సింగర్స్ యాక్టర్స్ కలిపి ఉండేది చూడాలి. ఇది సింగర్స్ సెట్, ఇది యాక్టర్స్ సెట్. సో సింగర్స్ యాక్టర్స్ కలిపి ఉండేది ఏంటి? ఈ సర్కిల్ జాగ్రత్తగా చూడండి, ఇది యాక్టర్స్ సర్కిల్. ఈ సింగర్ సర్కిల్ జాగ్రత్తగా చూడండి. బట్ నాట్ డాన్సర్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఇక్కడ చూసేస్తే ఇక్కడ కలిసి ఉంది కానీ డాన్సర్ కూడా కలిసిపోయింది కదా. డాన్సర్ మనకొద్దు, మనకు చెప్పలేదు వాళ్ళు. ఓన్లీ సింగర్స్ ఆర్ యాక్టర్స్ అన్నారు. ఓన్లీ సింగర్స్ ఆర్ యాక్టర్స్. సో ఆ రెండే మిక్స్డ్గా ఉండేది ఏంటి? 34 మాత్రమే. సో ఆన్సర్ ఈజ్ ద 34. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. మనం డయాగ్రామ్స్ చూసి క్వశ్చన్స్ ఇంత లాంగ్గా ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి చూడండి, సింపుల్ వన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ అమంగ్ పార్లమెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్? సింపుల్. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, ఏషియా, ఢిల్లీ అండ్ శ్రీలంక, అలాంటిది అనమాట. సిమిలర్గా ఉంటుంది, సేమ్ కాదు. పార్లమెంట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ, అది కదా పార్లమెంట్. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు. పార్లమెంట్ లోపలే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా. పార్లమెంట్లో ఎంపీలు ఉంటారు. ఆ ఎంపీలు కొన్ని ఎంపీలు వాటి నుంచి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా ఫామ్ అవుతారు. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుండే అందరినీ లీడ్ చేసేలాగా ప్రైమ్ మినిస్టర్ని చూస్ చేసుకుంటారు. అర్థమైందా? అంటే ఏంటి? ఇక్కడ పెద్ద సెట్, యూనివర్సల్ సెట్ ఏమవుతుంది? పార్లమెంట్ అవుతుంది. లోపల కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, COM. దాని లోపల ఒక్క మనిషిని మనం సెలెక్ట్ చేసుకుంటాం ప్రైమ్ మినిస్టర్గా. సో వెన్ డయాగ్రామ్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ నెయిదర్ టీచర్స్ నార్ సింగర్స్? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బోత్ అనలేదు, నెయిదర్ అన్నారు. అసలు టీచర్స్ కాకూడదు, సింగర్స్ కాకూడదు. టీచర్స్ కాదు, సింగర్స్ కాదంటే ఫస్ట్ మీరు డయాగ్రామ్స్ చూడండి. టీచర్ దేంటి? ఇది, ఈ ట్రయాంగిల్ ఇస్ ద టీచర్ సెట్. అండ్ సింగర్ సెట్ ఏంటి? ఇది చూడండి, ఇది సింగర్ సెట్. సో మీరు ఏం ఎలిమినేట్ చేసేయాలంటే ఇదంతా ఎలిమినేట్ చేసేయాలి. నెయిదర్ అన్నారు కదా, ఇదంతా ఎలిమినేట్ చేసేయండి. అంతా ఎలిమినేట్ చేసేస్తే మిగిలిపోయిన నంబర్ మీకు ఏం కనిపిస్తుంది? 12 ఒక్కటే కనిపిస్తుంది. బికాజ్ నెయిదర్ టీచర్స్ నార్ సింగర్స్ అన్నారు. టీచర్స్ కాదు, సింగర్స్ కాదు. సో అదంతా మీరు ఎలిమినేట్ చేసేయండి, అది మీకు కనిపించకూడదు.
మిగిలింది మీకు కనిపించే ఒకే ఒక నెంబర్ ఏంటి 12. సో 12 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ రూరల్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్? దీని ఇక్కడ జాగ్రత్తగా చూడండి. దీని మీనింగ్ ఏంటి ఒకే ట్రయాంగిల్కి బోత్ చూపిస్తున్నారు, బోత్ యారోస్, అంటే ఎడ్యుకేటెడ్ అని ఎంప్లాయిడ్ అని. అంటే దాని మీనింగ్ ఏంటి? చదివి ఉద్యోగం చేసేవాళ్ళు అని. మనం మళ్ళీ అడిగింది ఏంటి? చదువుకోకుండా ఉద్యోగం చేసేవాళ్ళు, దట్ టు రూరల్ పీపుల్. ఇది ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్ ఏమవుతుంది? ఇది కాందంతా అన్ఎంప్లాయిడ్ కదా. ఇది రూరల్, దీన్ని పక్కన తీసేయండి, ఇదంతా పక్కన తీసేయండి, ఇదంతా పక్కన తీసేయండి. ఈ మిగిలిన పార్ట్ ఉండండి, ఈ పార్ట్ ఏదైతే అది కూడా ట్రయాంగిల్ని కలవకుండా ఏదైతే ఉందో, అంటే ట్రయాంగిల్ అంటే ఏంటి? ఎంప్లాయిడ్ వచ్చేస్తుంది అక్కడ. ట్రయాంగిల్ వచ్చి ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ అయిపోతుంది. మనకేం కావాలి? అన్ఎంప్లాయిడ్ కావాలి. ఇది రూరల్, ఈ సర్కిల్ ఏమో క్లియర్గా రూరల్ అని తెలిసిపోయింది. మనకు కావాల్సింది ఏంటి? అన్ఎంప్లాయిడ్. అంటే ఈ ట్రయాంగిల్ లేని పార్ట్నే చూడండి. ట్రయాంగిల్ లేని పార్ట్ 10 ఉంది, 14 ఉంది. 10, 14 మాత్రమే అన్ఎంప్లాయిడ్ కింద వస్తారు. మనకు కావాల్సింది ఏంటి? రూరల్ అన్ఎంప్లాయిడ్, రూరల్ అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడ్. రూరల్ అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడ్. సో నేను ఏం చెప్పాను ఇంతకుముందు? అన్ఎంప్లాయిడ్ అన్నాను. మళ్ళీ ఒక్కసారి ఇది ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడ్, ఇది రూరల్. సో ఈ సర్కిల్ ఏమవుతుంది? అన్ఎడ్యుకేటెడ్ ప్లస్ ఎంప్లాయిడ్, అన్ఎడ్యుకేటెడ్. సో మనకు కావాల్సింది ఏంటి? రూరల్, అన్ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్. సో 3 యొక్క కాంబినేషన్ ఎక్కడ మీకు కనిపిస్తోంది? ఇది రూరల్, ఈ పార్ట్ వచ్చి అన్ఎడ్యుకేటెడ్ ప్లస్ ఎంప్లాయిడ్ అన్నారు. ఎంప్లాయిడ్. అప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ డయాగ్రామ్లో కొంచెం ప్రాబ్లం ఉంది. నేను ఈ క్వశ్చన్ని కమెంట్ సెక్షన్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ పిన్ చేస్తాను కమెంట్ని. అక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో మనకి క్లారిటీ లేదు. అప్పుడు ఆన్సర్ చూసుకుంటే మనకు వేరేలాగా వస్తుంది. సో నేను దీన్ని మళ్ళీ క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అలా కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్, in the given figure, circles represent students studying 3 different subjects. How many subjects study all the 3 subjects? How many students study all the 3 subjects? 3 రకాల సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకుందాం. ఎంతమంది స్టూడెంట్స్ 3 సబ్జెక్ట్స్ని చదువుతారు? అంటే ఏంటి? ఆ 3 సర్కిల్స్ ఇంటర్సెక్షన్ అవ్వాలి, ఆ 3 కలిపిన ఇంటర్సెక్షన్ పాయింట్. సో అది ఎక్కడ అంటే ఇది. సో నథింగ్ బట్ 3. సో 3 స్టూడెంట్స్ 3 సబ్జెక్ట్స్ కూడా చదువుతారనమాట. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ హెల్దీ. ట్రయాంగిల్ వచ్చి హెల్దీ, హెచ్ అనుకుందాం. స్క్వేర్ రిప్రజెంట్స్ ఓల్డ్, స్క్వేర్ని ఓ అనుకుందాం. సర్కిల్ రిప్రజెంట్స్ మెన్, ఎం అనుకుందాము. ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద ఫిగర్ విచ్ రిప్రజెంట్స్ ద మెన్ హూ ఆర్ హెల్దీ బట్ నాట్ ఓల్డ్. మెన్ ప్లస్ హెల్దీ, ఎం ప్లస్ హెచ్ కావాలి, మైనస్ ఓ. కానీ ఓల్డ్ ఉండకూడదు. సో ఓల్డ్ ఉండకూడదు అంటే స్క్వేర్ని పూర్తిగా తీసేయాలి. స్క్వేర్ అసలు మనకు కనిపించకూడదు. ఇంకా మనకేం కావాలి? స్క్వేర్ని తీసేసాక మనకి ఏం మిగిలిపోతుంది? సో ఈ పార్ట్ మిగులుతుంది. మనకేం కావాలి? ఎం ప్లస్ హెచ్ అంటే మెన్ హూ ఆర్ హెల్దీ. సో ఇదేమో హెల్దీ ట్రయాంగిల్, సర్కిల్ ఏమో మెన్. సో ఈ రెండిటి యొక్క పాయింట్ ఏంది? ఇంటర్సెక్షన్ పాయింట్. జాగ్రత్తగా చూడండి, ఈ 2 యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ 2. సో మెన్ హూ ఆర్ హెల్దీ వచ్చి 2 అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.